ఈ వీడియో చూసే ముందు మిగతా 19 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. భానుకి కామాక్షిని తలుచుకోగానే భయం వేసి ఎలాగైనా ఈ విషయం ప్రియా అక్కకు చెప్పాలి. కానీ అక్క ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రోజు ఎలా వెళ్ళి చెప్పడం? చెప్పకపోతే నాలా వీళ్ళ రాక్షసత్వానికి ఇంకొకరు బలి అవుతారు. అలా జరగడానికి వీల్లేదు అని మనసులో అనుకుంది. నీ మీద ప్రేమ చూపించాలి అంటే నువ్వు నా సొంతం అయితే అప్పుడు నీకే నీ మీద ప్రేమ ఎంత ఉందో తెలుస్తుంది బుజ్జి అని అన్నది. అదేమిటి కొత్తగా మాట్లాడుతున్నావు బుజ్జి కన్నా? నీకు నేను ఏనాడో సొంతం అయ్యాను కదా, ఇప్పుడేంది కొత్తగా సొంతం కావడం అంటూ నందు మొహంలోకి చూశాడు. ప్రియా రాజ్ జుట్టు వేళ్లు పోనిచ్చేసి సరిచేస్తూ, ఈ మధ్య ఏవో గొడవలతో దూరంగా ఉంటున్నాం. మనం ప్రేమగా మాట్లాడుకొని చాలా రోజులైంది, అందుకే అలా అన్నాను. అవును నిజమే బుజ్జి అంటూ ప్రియా వెనక్కి పడుకోగానే ప్రియా మీదకు ఒరిగి, ఈ మధ్యలో నిన్ను చూస్తే నాకు ఎందుకో నువ్వు నందు కాదేమో అనిపించింది. నీ దగ్గరకు కూడా రాలేకపోయాను అన్నాడు. నేను నందుని కాదు కదా, అందుకే నీకు అలా అనిపించి ఉంటుంది. ప్రియా మీద నుంచి లేచి, నువ్వు నందువి కాదా అన్నాడు. ప్రియా రాజ్ షర్ట్ పట్టుకొని తన మీదకు లాక్కుని చెవిలో, నేను నీ ప్రియమైన బుజ్జిని కదా అంటూ చెవి కొరికింది. రాజ్ నిన్ను అంటూ చేతులు పట్టుకొని తన మొహమంతా ముద్దులు పెడుతూ ప్రియా పరవశించిపోతూ, రాజు ఎన్ని సంవత్సరాలుగా నీ కోసం వెయిట్ చేశాను అంటూ గట్టిగా హత్తుకొని, నీలో నన్ను కలిపేసుకో అంటూ ఎవరు మనల్ని విడదయ్యలేరు అని రాజుని ఉక్కిరి బుక్కిరి చేస్తుంటే రాజుకి అనుమానం వచ్చి నందు అని పిలిచాడు. రాజుకి ముద్దు పెడుతూ పలకలేదు. ప్రియా మీద నుంచి లేవబోతుంటే ప్రియకు కోపం వచ్చి తమాయించుకొని, ఏమైంది బుజ్జి అలా లేచావు అని అడిగింది. ఏమీ లేదు నందు, ఆఫీస్ పనిలో మధ్యలో వదిలేసి వచ్చాను, అది పూర్తి చేయాలి అన్నాడు. ప్రియా పైకి లేచి, అదేమిటి బుజ్జి ఇలా సడన్ గా లేచి వెళ్తున్నావు, ఏమైంది, ఏమైనా హెల్త్ బాగోలేదా అని కంగారుగా చేయి పెట్టి చూసింది. నందులా కంగారు పడుతుంటే చూసి నేనే అనవసరంగా అనుమానపడుతున్నానా? అయినా నందు కాక ఎవరవుతారు? నా పిచ్చి కాకపోతే చాలా రోజులు ఇద్దరి మధ్య దూరం వచ్చింది కదా, అందుకే అలా చేస్తుంది అనుకుంటా. అయినా నేనే నందు ఎప్పుడు అలా ఉండాలి అని కోరుకున్నాను కదా, ఈరోజు తను అలా ఉంటే ఎందుకు అనుమానిస్తున్నాను అని ఆలోచిస్తూ ఉంటే ప్రియా చూసి, ఏమండి మీకు ఇష్టం లేకపోతే వద్దులే, భోజనం చేసి వెళ్ళి వర్క్ చేసుకోండి అని అన్నది. రాజ్ మళ్ళీ నవ్వుతూ, ఏం భోజనం పెడతావు బుజ్జి అంటూ ప్రియా వైపు చూసేసరికి తన పైవిట జారిన విషయం గమనించి సరిచేసుకోబోతుంటే చెయ్యి పట్టుకొని ఆపి, భోజనం పెడతాను అన్నావు కదా, మరి ఏమిటి అని కళ్ళు ఎగరేశాడు. మీకు ఆకలి ఉందో లేదో తెలియడం లేదు కదా, అందుకే అని సరిచేసుకుంటుంటే, లేదు అని నేను చెప్పానా అంటూ ముందుకు వంగాడు. ప్రియా చేతిలో ఉన్న చీర జారిపోయింది. రాజ్ తల మీద చెయ్యి వేసి, మీకు ఆకలి బాగానే ఉందిగా అన్నది. రాజు ఎక్కడ ప్రియా వశం అవుతాడేమో అని భయంతో, కొంచెం తొందరగా పోనివ్వండి, మీకు ఎంత కావాలంటే అంత మనీ ఇస్తాను అని చెప్పాడు విజయ్. భయపడడం చూసి ఎవరో ప్రమాదంలో ఉన్నారనుకొని లారీ అతను స్పీడ్ పెంచాడు. భాను వాళ్ళ నుంచి తప్పించుకొని, మీరు ఏమి చేస్తున్నారు, నేను ఈ విషయం ఇంటి పని మనిషి అన్నది భాను. గణేష్ ప్రవీణ్ నవ్వుతూ, నువ్వు పని మనిషి అయితే ఏమిటి, ఆ అమ్మాయివి కాదా, మాకు కావాల్సింది మా కోరిక తీర్చుకోవడానికి ఆడది కావాలి అంతే, ఎవరైతే మాకెందుకు అని మీదకు వస్తుంటే వాళ్ళ నుంచి తప్పించుకొని, మీకు ఎవరైనా సరే ఆడదైతే చాలు అంతే కదా, అయితే మరి మీ అమ్మ అక్క చెల్లెళ్ళు కూడా ఆడవాళ్లే కదా, వాళ్లతో కూడా ఇలాగే అనగానే ప్రవీణ్ కోపంతో వచ్చి చెంప పగలగొట్టాడు. గణేష్ అయితే వచ్చి పొట్ట మీద తన్నాడు. అలా తన్నగానే భాను వెనక్కి వెళ్ళి పడింది. ఏమిటి వాగుతున్నావు, మా అమ్మ వాళ్ళతో మీలాంటి బజారుతో పోలిక ఏమిటి అని వచ్చి కాలితో గుండెల మీద తన్నాడు. భాను నొప్పితో మెలికలు తిరుగుతూ, వాళ్ళు ఆడవాళ్లే కదా అన్నది. అంతే,
మళ్ళీ తన్ని కాలు అలాగే ఉంచి నొక్కుతూ, నీలాంటి వాళ్ళు నోరు ఎత్తకుండా పడి ఉండాలి అంటే ప్రవీణ్ రారా, దీని బట్టలన్నీ లాగి పారేసేయి, దీనితో పడుకోరా, నేను వీడియో తీస్తాను అన్నాడు. గణేష్ అనగానే ప్రవీణ్ నవ్వుతూ, భలే ఐడియారా, ఇలాంటి వీడియోలకు మంచి క్రేజ్ ఉంది అంటూ భాను దగ్గరకు వచ్చాడు. చాలే, కాలు తీయరా, అణికిపోతాయని నవ్వాడు. భాను చూపు అంతా తాయెత్తు మీదే ఉంది. అది ఎప్పుడు ఊడుతుందా, వీళ్ళ బ్రతికి ఉండగానే నరకం చూపించాలని అనుకుంటుంటే ప్రవీణ్ వచ్చి ఒంటి చెయ్యి మీద వేశాడు. కనిపించకుండా మాయమైంది. రంజిత్ వెళ్ళి సంజయ్ ఉన్న రూమ్ డోర్ కొడుతూ, ఏయ్ తింగరి బుచ్చి, డోర్ తీయి అన్నాడు. రంజిత్ అలా అరవగానే లోపల ఉన్న కామాక్షి, శ్యామల దడుచుకున్నారు. సంజు చూసి, మీరు భయపడకండి, కొట్టి కొట్టి వాడే పోతాడు అన్నాడు. కానీ రంజిత్కి డోర్ తీయలేదు అని కోపంతో అంతకంతకు పెరిగిపోతూ డోర్ కాలితో తంతూ ఉన్నాడు. రంజిత్ బలంగా తన్నడంతో డోర్ లాక్ ఊడి డోర్ తెరుచుకుంది. కామాక్షి సంజు వెనక్కు వెళ్ళింది. రంజిత్ చూసి, ఏమిటే వాడి వెనక్కి, నక్కితే నేను పట్టుకోలేనా అంటూ సంజుని లాగి కింద పడేసి కామాక్షిని ఎత్తుకొని వెళ్తుంటే శ్యామల అడ్డు వచ్చింది. శ్యామలను వెనక్కు ఒక్క నెట్టు నెట్టాడు. వెళ్ళి కింద పడి తలకు దెబ్బ తగిలింది. కామాక్షి వాడి చేతిలో గిలగిలా కొట్టుకుంటూ నన్ను వదులు అని ఏడుస్తూ ఉంది. భాను కామాక్షి రంజిత్ ఎత్తుకొని వెళ్ళడం చూసి ఇక లాభం లేదు, ప్రియా అక్కకు చెప్పాలి అని అక్కడి నుంచి మాయమైంది. గణేష్, ప్రవీణ్, భాను ఎక్కడికి వెళ్ళిందో తెలియక తూలుతూ ఇల్లు అంతా వెతుకుతూ సంజయ్ రూమ్లో వచ్చారు. సంజయ్ నెమ్మదిగా లేచి శ్యామల దగ్గరకు వచ్చి శ్యాము అంటూ లేపుతూ ఉన్నాడు. ఏమిటి సంజు లేవడం లేదు, ఇప్పుడు చూడు ఎలా లేస్తుందో అంటూ తమ చేతిలో ఉన్న విస్కీ తీసి శ్యామల మొహం మీద పోశారు. శ్యామల ఆ వాసనకు కళ్ళు తెరిచి తనకు ఎదురుగా ఉన్న ప్రవీణ్ వాళ్ళను చూసి భయంతో సంజు అంటూ పట్టుకుంది. భాను ఆఫీస్ బయట ప్రత్యక్షమైంది. అప్పుడే విజయ్ కూడా అక్కడికి వచ్చాడు. భాను విజయ్ని చూసి, విజయ్ నువ్వా అని అన్నది. భాను మొహం మీద దెబ్బలు చూసి, ఏమైంది భాను, నువ్వేమిటి ఇక్కడ అన్నాడు. అదంతా ఇప్పుడు చెప్పే టైం లేదు విజయ్, నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళు అన్నది భాను. భానును తనని అడ్డుకోవడానికి ఇక్కడ ఉంది అనుకొని, భాను ఎందుకు భాను, ఏమి జరిగిందో, నేను లోపలికి వెళ్ళాలి, నాకు పని ఉంది అని వెళ్తుంటే విజయ్, నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే కామాక్షిని ఆ రాక్షసులు ఏమి చేస్తారో కూడా ఊహించలేవు, నా మాట విని వెళ్ళి కామాక్షిని కాపాడు అన్నది. కామాక్షి అనగానే విజయ్ ఆగి, ఏమిటి భాను నువ్వు అనేది, కామాక్షికి ఏమైంది అని అడిగాడు. ఆ సంజు ఫ్రెండ్కి కామాక్షి మీద కన్ను పడింది. ఈరోజు ఇంట్లో ఎవరు లేరని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఈ దెబ్బలు ఏమిటి అంటే ఇది వాళ్ళు చేసిన ఘనకార్యమే. భాను చెప్పేది నమ్మాలి అనిపిస్తుంది, మళ్ళీ అబద్ధమేమో అని అనుమానం వస్తుంది. విజయ్ ఏమిటి నమ్మడం లేదా, అయితే చూడు అని తన అరచేతిలో చూపించింది. అక్కడ రంజిత కామాక్షిని ఎత్తుకొని ఏడుస్తున్న వినకుండా గదిలోకి తీసుకుని వెళ్ళాడు. ప్రవీణ్ వాళ్ళు శ్యామల మీద విస్కీ పోస్తూ నవ్వుతూ ఉన్నాడు. అదంతా చూసేసరికి విజయ్ రక్తం మరిగిపోయింది. వాళ్ళని ప్రాణాలతో వదలను అని ముందుకు వెళ్ళబోయి కూడా రాజుకు గుర్తుకు వచ్చి ఆగాడు. విజయ్ ఎందుకు ఆగాడో అర్థమయ్యి, విజయ్ నీ ఫ్రెండ్కి ఏమీ కాదు, ప్రియా అక్క నేను ఆపి అక్కడికి తీసుకుని వస్తాను, నువ్వు వెళ్ళు అన్నది. భాను, మీరు దయ్యాలు అని మాకు తెలుసు, కానీ రాజు ఆ ప్రియాతో కలిస్తే ఏమి జరుగుతుందో నీకు తెలుసు, నీ మీద నమ్మకంతో వెళుతున్నాను అన్నాడు. విజయ్ బాబాకి ఏమి కాదు, నువ్వు వెళ్ళు అన్నది. నువ్వు దయ్యానివే కదా, ఎందుకు ఏమి చేయకుండా భయపడి ఇక్కడి దాకా వచ్చావు, వాళ్ళకి మా గురించి తెలిసిపోయి ఏవో తాయెత్తులు కట్టుకొని వచ్చారు, దానివల్ల నేను ఏమి చేయలేకపోయాను, నువ్వు వెళ్ళి వాళ్ళ తాయెత్తులు ఊడేలా చెయ్యాలి అన్నది. సరే నేను చూసుకుంటాను, నువ్వు రాజుని చూడు అని వెళ్ళాడు. అక్క నన్ను క్షమించు అని ప్రియా ఉన్న రూములోకి వెళ్ళేసరికి
రాజు ప్రియా చీర తీసేసి ప్రియను మీద ఉండి ముద్దులతో ఒళ్ళంతా తడుముతుంటే ప్రియ తన్మయత్వంలో రాజు తల మీద చెయ్యి వేసి కళ్ళు మూసుకొని ఉంది. భాను కళ్ళు మూసుకొని అక్క అని పిలిచింది. అంతే, టక్కున కళ్ళు తెరిచి భానుని చూసి ఆశ్చర్యంతో చూస్తూ అంతలోనే కోపంతో ఇద్దరి మనసులతో మాట్లాడుకుంటున్నారు. భాను కళ్ళు మూసుకొని ప్రియాకు అంతా చెప్పింది. ప్రియా కోపంతో వాళ్ళు అలా చేస్తున్నారా అని రాజ్ లేవండి అని రాజుని పక్కకు నెట్టి పైకి లేచింది. రాజ్కి అర్థం కాక ఏమైంది నందు అని అడిగాడు. ప్రియా చీర కట్టుకొని మీకు పని ఉంది అన్నారు కదా, అది చూసుకొని నైట్ తొందరగా రండి ఈరోజు రాత్రికి అని అన్నది. రాజు మూడులో ఉండి అంత ఇంపార్టెంట్ వర్క్ కాదులే బుజ్జి అని కౌగులించుకొని పోతుంటే ఇంట్లో పని ఉంది రాజు వస్తాను అని రాజుని విడిపించుకొని బయటకు వచ్చింది. ఇప్పటిదాకా బాగానే ఉంది, ఇంతలో ఏమైంది అని బయటకు వచ్చాడు. రాజు వచ్చేసరికి ప్రియా లేదు. ఆ రాజుకి ఆశ్చర్యం వేసింది. విజయ్ ఇంటికి వెళ్ళి శ్యామల దగ్గరకు వచ్చేసరికి అడ్డు వచ్చిన సంజును కొట్టి పడేసి శ్యామల చీర లాగేసి ప్రవీణ్ శ్యామల మీద పడి భయంగా ఉందా అని అడుగుతూ గణేష్ భయమేస్తుంది అంట, భయం లేకుండా ఉండేలా చెయ్యాలి అంటే ఏం చెయ్యాలరా అన్నాడు. ఏముంది, నీ చేతిలో ఉన్న మందు పోయిరా, అప్పుడు భయమే కాదు సిగ్గు కూడా తెలియదు అంటూ పెద్దగా నవ్వాడు. విజయ్ కోపంతో పిడికిలి బిగించి ఒక్కటి పీకాడు. ప్రవీణ్ని వెళ్ళి అంత దూరంలో పడ్డాడు. శ్యామల అయితే భయంతో బిక్క చచ్చిపోయి విజయ్ చెయ్యి పట్టుకొని లేపుతున్న భయంతో ఆ చెయ్యిని విసిరి కొట్టింది. శ్యాము నేనురా అన్నయ్యని అనగానే అప్పుడు విజయ్ని చూసి అన్నయ్య అంటూ హగ్ చేసుకొని ఏడుస్తూ కాముని ఆ రాక్షసుడు లోపలికి తీసుకొని వెళ్ళాడు అన్నది. వాడి సంగతి నేను చూస్తాను, నువ్వు సంజుని చూడు అన్నాడు. గణేష్ వచ్చి ఏమిట్రా చెల్లిని కాపాడుకుందామని వచ్చావా అంటూ విజయ్ని కొట్టబోయి ఆ చేతిని పట్టుకొని భాను చెప్పింది గుర్తుకు వచ్చి వాడికి ఏ చేతికైతే తాయెత్తు ఉందో చూసి గణేష్ని 4 పీకి తాయెత్తు లాగి పడేశాడు. కామాక్షిని లోపలికి తీసుకువెళ్ళి బెడ్ మీద పడేశాడు. కళ్ళకి కళ్ళజోడు లేకపోవడంతో మస్కగా కనిపిస్తూ భయంతో చూస్తూ నన్ను వదిలే అని ఏడుస్తూ ఉంది. రంజిత్ చేతిలో బాటిల్ పట్టుకొని కామాక్షి దగ్గరగా వచ్చి ఒక కాలు మంచం మీద పెట్టి బాటిల్ ఎత్తి మందు తాగుతూ నిన్ను వదిలేయాలా అని అడిగాడు. అవును, నాకు భయం వేస్తుంది, ఏమి కనిపించడం లేదు అన్నది. ఇప్పుడు నీకు కనిపిస్తే ఏమి చేస్తావు, నేను చెప్పినట్లు చేస్తావా అని అడిగాడు. ఏమి చేయాలి చెప్పు అన్నది. నీకు ముద్దు పెట్టడం వచ్చా అని అడిగాడు. పిచ్చి మాలోకం, అయినా కామాక్షికి మా విజయ్కి అప్పుడప్పుడు పెడతాడు అని చెప్పింది. అవునా, విజయ్కేనా ఇంకెవరికైనా పెట్టావా? చీ, అలా ఎవరికైనా పెడతారా ఏమిటి అన్నది. ఎందుకు పెట్టకూడదు, ఎవరికైనా పెట్టచ్చు. ఏది, నాకొక ముద్దు పెట్టు, నీ కళ్ళజోళ్ళు ఇస్తానులే. నేను పెట్టను, నాకేం వద్దు, కళ్ళజోడు వద్దులే అని అన్నది. నీ కళ్ళజోడు వద్దు అంటే సరే, కానీ నాకు ముద్దు కావాలి, అది కూడా నీ నోటితో నా పెదాలపై అన్నాడు. కామాక్షి కోపంతో నీకు ముద్దు కావాలంటే నీ పెళ్ళంతో పెట్టించుకో అన్నది. అయితే నాకు పెళ్ళం లేదు, ఈరోజుకి నువ్వే నా పెళ్ళం ఉండి నన్ను ఆనందపరచు, నిన్ను ఏమి చెయ్యను అన్నాడు. నీకు పిచ్చి, అందుకే పిచ్చిగా వాగుతున్నావు, ఏదో పిచ్చి దానివి కదా, ఎందుకు భయపెట్టడం అని ఇంతసేపు సాఫ్ట్గా మాట్లాడుతుంటే వినవేం అని నడుముకున్న బెల్ట్ తీస్తాడు. పాపం కామాక్షికి కళ్ళజోడు లేక ఏం చేస్తున్నాడో కనిపించడం లేదు. రంజిత్ కామాక్షి ఒంటి మీద ఉన్న ఓని లాగి పడేశాడు. కామాక్షి భయంతో 2 చేతులు అడ్డు పెట్టుకుంది. చేతులు తీయవే అని పెద్దగా అరిచేసరికి భయంతో తల అడ్డంగా ఊపి బెడ్ దిగాలని చూసింది. అంతే, ఒంటి మీద బెల్ట్ దెబ్బ పడేసరికి కామాక్షి అర్థం కాలేదు. తర్వాత బాధతో కేకలు పెడుతూ ఉంది. ఆ కేకలు రంజిత్కి ఇంకా ఆనందాన్ని కలగజేస్తూ ఉంది. కామాక్షి తలగరాని చోట తగిలి బాధతో విలవిలలాడుతూ ఉంది. అప్పుడు భాను ప్రియ రూంలోకి వచ్చి కామాక్షిని ఆ పరిస్థితిలో చూడగానే భానుకు ఏడుపు వచ్చింది. ప్రియ చింత నిప్పుల్లాంటి కళ్ళతో రంజిత్ని చూస్తూ పిచ్చి పిల్లతో ఏమి రొమాన్స్ చేస్తున్నావు రంజిత్ అన్నది. రంజిత్ నందుని చూసి నందు నువ్వా, ఇక్కడికి ఎలా వచ్చావు? నీ మీద మోజుతో నిన్ను వెతుకుతూ వచ్చాను,
రంజిత్ నందు దగ్గరకు వచ్చి బుగ్గను నిమురుతూ, నిజంగానా? అందుకే కదా వచ్చాను, నీలో ఎంత సత్తా ఉందో చూద్దామని. నాలో ఏమి ఉందో చూపిస్తాను రావే అంటూ జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి మంచం మీద విసిరేశాడు. వచ్చి కామాక్షి దగ్గర పడి కామాక్షి గుండెల మీద పడిన దెబ్బ చూడగానే లేచి కూర్చొని రా అంటూ రంజిత్ని కవ్విస్తూ భానుకి కామాక్షిని తీసుకొని వెళ్ళమని సైగ చేసింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.